హలో అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఉదయం నుంచి నేను చేసినటువంటి పనులైతే ఇవి. పిల్లలైతే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు కదండి, అందుకోసం అయితే కొన్ని వంటలు చేసి పెడుతున్నాను పిల్లల కోసమని. ఉదయాన్నే లేచి టీ పెట్టేసుకొని పాప అయితే టిఫిన్ తినదండి. రైస్ చిక్కుడుకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. మేమైతే టిఫిన్ చేసామండి. భక్షాలు చేద్దామని పచ్చిశనగపప్పు ముందుగా అయితే నానబెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నామని గ్యాస్ మీద పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్యాహ్నం అన్నం కోసం అయితే రైస్ కడిగి పెట్టి పొయ్యిన పెట్టేసినాను. పులిహోర కూడా చేస్తున్నానండి. పులిహోర కోసం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. భక్షాల కోసం అయితే బెల్లం తురుముకుంటున్నాను. ఇదిగో అండి, పప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంకొక వైపు రైస్ కూడా ఉడుకుతున్నది. శనగపప్పు ఉడికిన నీళ్ళతో చారు చేస్తున్నాను. దానికోసం చింతపండు నానబెట్టుకున్నాను. భక్షాల కోసం అయితే పిండి కలిపి పెట్టుకుంటున్నాను. మేమైతే మైదా పిండి వాడమండి, పిల్లల కోసం కదా. అందుకోసము పేనెపిండి, అదే కర్జకాయలు చేస్తారు కదా, ఆ పేనెపిండి అయితే వాడతాను. కొంచెం ఉప్పు అయితే వేసి కలుపుతున్నానండి. వాటర్ కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుతున్నాను. ఉప్పు ఎందుకు వేసినానంటే కొంచెం టేస్ట్ వచ్చింది కదా, అందుకోసం అయితే వేసినాను. బాగా కలిపిన తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి, మూత పెట్టి పెట్టుకోవాలండి. పులిహోర కోసం అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే బాగా వేడైందండి. పోపు దినుసులు, పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేపుకున్నానండి. ఇవైతే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. చింతపండు పులుసులని పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలండి ఆ చింతపండు గుజ్జును. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా. చూడండి, ఆ నీళ్ళంతా, చింతపండులో ఉన్న నీళ్ళంతా ఉడికిపోయి ఎంత బాగా అయితే వచ్చిందో అజ్జు అదైతే నేనైతే అన్నంలో వేసి కలుపుతున్నాను. మొత్తం ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, పులిహోర అయితే ఎంత బాగా వచ్చేదో. టేస్ట్ కూడా చాలా బాగా ఉందండి. భక్షాల కోసం ఉడకబెట్టిన పప్పులో నుంచి వచ్చిన నీళ్ళతో నేనైతే చారు చేస్తున్నా. చారులో అయితే నేను ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా కొంచెం వేసా. ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే నేను బాగా పిసికి దాంట్లో ఉన్నటువంటి పీచు తీసేసానండి. పప్పు కూడా బాగా మెత్తగా పిసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు చారు పోపు వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే కాగింది. పోపు దినుసులు వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి నేను, టేస్ట్ బాగుంటుంది అని, స్మెల్ కోసం. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆ చారు అయితే పోసినానండి. చారు అయితే కలుపుకొని బాగా మూత పెట్టి మరిగించుకోవాలండి. చారు అయితే బాగా మరిగిపోయింది. ఇంకా గ్యాస్ బంద్ చేసుకోవడమే. ఇందాక బెల్లం తురిమాం కదండి, అదైతే గట్టిగా ఉన్నది. అందుకు రోట్లో వేసుకొని దంచుకుంటున్నాం.
బెల్లంలో శనగపప్పు కూడా వేసి భక్షాల కోసం పిండి దంచుకుంటున్నాము. ఎంతైనా రోట్లో దంచుకుంటేనే కదండి టేస్ట్గా ఉండేది. అందుకోసం నేనైతే మిక్సీ వేయకుండా రోట్లో దంచుతున్నాను. భక్షాల కోసం అయితే పిండి నానబెట్టినాను కదండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. మేమైతే భక్షాల్లో పెట్టే పిండిని పూర్ణం అంటామండి. ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండి తీసుకొని అందులో పూర్ణం పెట్టి మీకైతే ఎంత పల్చాగా కావాలో అంత పల్చాగా ఒత్తుకోండి. నేనైతే మీడియం సైజ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఆయిల్ వేసి కాలుస్తున్నానండి. మీకు నచ్చితే నెయ్యి వేసుకొని చేసుకోనండి. రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మీకు ఎన్ని కావాలో అన్ని కాల్చుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి భక్షాల మీద నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉందండి. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చాయండి. ఈరోజు నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. బాయ్.